నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు రేపు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ ముంబైలో వేవ్స్ 2025 సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఉత్తర కోస్తాంధ్రలో ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో 4 రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాలు ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం భారతదేశం నేడు చలనచిత్ర నిర్మాణం డిజిటల్ కంటెంట్ గేమింగ్ ఫ్యాషన్ సంగీతం ప్రత్యక్ష కచేరీలకు ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025ను ప్రధాని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వేవ్స్ కేవలం సంక్షిప్త రూపం కాదని సంస్కృతి సృజనాత్మకత సార్వత్రిక కనెక్టివిటీని సూచించే ఒక తరంగం అని రాబోయే కాలంలో దేశ జీడీపీలో దాని సహకారం గణనీయంగా పెరుగుతుందన్నారు 100కి పైగా దేశాల నుండి కళాకారులు ఆవిష్కర్తలు పెట్టుబడిదారులు విధాన నిర్ణేతలు ఒకే పైకప్పు కిందకు చేరినందున వేవ్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి నటీనటులు కళాకారులు అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు बांसुरी प्रेम और सौंदर्य का अमर संदेश है विष्णु जी का शंख ध्वनि सकारात्मक ऊर्जा का आह्वान है इतना कुछ है हमारे पास अभी यहां जो मन मोहने वाले सांस्कृतिक प्रस्तुति हुई उसमें भी उसकी झलक दिखी है और इसलिए ही मैं कहता हूं यही समय है सही समय है ये क्रिएट इन इंडिया क्रिएट फॉर द वर्ल्ड का सही समय है आज जब दुनिया स्टोरी टेलिंग के लिए नए तरीके ढूंढ रही है तब भारत के पास हजारों वर्ष की अपनी कहानियों का खजाना है दुनिया के लोगों को भी ये विश्वास दिलाना चाहता हूं भारत के बाहर के जो क्रिएटिव वर्ल्ड के लोग हैं उन्हें ये विश्वास दिलाना चाहता हूं कि आप जब भारत से जुड़ेंगे जब आप भारत की कहानियों को जानेंगे तो आपको ऐसी ऐसी स्टोरीज मिलेगी భారతీయ సృజనాత్మక శక్తిని ప్రతిభా పాఠవాలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చే ఒక ఉన్నత లక్ష్యంతో ముంబై వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రపంచ తొలి దృశ్య శ్రవణ వినోద సదస్సు 2025 అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చింది ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ వేవ్స్ సదస్సు ద్వారా భారతీయ యానిమేషన్ గేమింగ్ మీడియా రంగాలను మరింత బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంతో 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా భారతీయ కళతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల కళాకారులు తమ నైపుణ్యాలను మన ముందు ఉంచనున్నారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం ముంబై మహానగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ జేడబ్ల్యూసీసీ వేదికైంది మీడియా వినోద రంగాల అభివృద్ధికి ప్రపంచ స్థాయిలో కీలక చర్చలు సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేయనుంది సదస్సులో భాగంగా నిర్వహించే వేవ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు కచేరీలు ఆహుతులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి సృష్టికర్తలను అనుసంధానిద్దాం దేశాలను కలుపుదాం స్ఫూర్తితో సంప్రదాయ కళాకారులు ఆధునిక ఆవిష్కరణల సంగమాన్ని ఈ సదస్సు ఆశిస్తోంది వివిధ కళలలో నైపుణ్యం సాధించి ఉన్నత స్థానాలకు చేరడం కళా ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయడం కూడా ఈ సదస్సు ఉద్దేశ్యం శాస్త్రీయ సంగీతం నృత్యం వంటి వివిధ రంగాల కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ఆహుతులను మరొక లోకంలోకి తీసుకువెళ్తాయి వేవ్స్ సదస్సు సాంస్కృతిక ప్రదర్శనలు కచేరీలు వివిధ దేశాల సహకారాన్ని ఐక్యతను ఘనంగా చాటి చెప్పనున్నాయి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్యాలు జానపద సంగీతం ఇంకా ప్రాచీన యుద్ధ కళలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు ఈ కళలు భారతదేశ సమోన్నతమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి గంభీరమైన శ్రీలంక వేవ్స్ డాన్స్
హృదయాన్ని హత్తుకునే మెక్సికో సంగీతం, ఇండోనేషియా బాలినీస్ నృత్యాలు, మలేషియాకు చెందిన జాపీన్ కార్యక్రమం, దక్షిణ కొరియాకు చెందిన వేరొక ఆకర్షణీయ కార్యక్రమం, వివిధ దేశాల కళాకారుల ప్రదర్శనలు ప్రపంచ సమైక్యతకు దర్పణం. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన ఔత్సాహిక కళాకారులు తమ ఆలోచనలను, సృజనాత్మకతను పంచుకోవడానికి దోహదం చేస్తాయి. సంగీత, నృత్య, కథల పరంగా భారతదేశ ఆత్మను వేవ్స్ ఆవిష్కరిస్తుంది. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో శ్రేయా ఘోషల్, శంకర మహదేవన్ వంటి మేటి గాయకులతో కూడిన గొప్ప సంగీత బృందం వేవ్స్ ఆఫ్ ఇండియా ఆల్బమ్ను ఆవిష్కరిస్తుంది. శరత్ కేల్కర్ ఆధ్వర్యంలో సంకల్ప, ది రిజాల్వ్ వంటి ప్రదర్శనలు మన సంప్రదాయాలు, ఆధునిక సినిమాతో అనుసంధానిస్తాయి. టెట్సియా సిస్టర్స్, ఏఆర్ రెహమాన్ల ప్రదర్శనలు భారతదేశ కళాత్మక వైవిధ్యాన్ని చాటి చెబుతాయి. అనుపమ్ ఖేర్ రూపొందించిన డాన్స్, మ్యూజికల్ కార్యక్రమం, దృష్టిలోపం ఉన్న పిల్లల సమ్మిళిత ప్రదర్శనలు, ఇంకా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు ప్రపంచ ఆవిష్కరణలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. స్థానిక ఎస్టీ కాలనీలోని పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున వారికి అందించాల్సిన సాయంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు, ఏం చేయగలుగుతావు. ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా. జిల్లాలోనే సుమారు ఒక 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు. నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి. ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి. ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకుంటున్నావా? బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు, సంతోషం. క్లీన్గా పెట్టుకున్నావు, బాగుంది. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. ఆ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని మరోసారి నిర్మాణం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునః నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని నిర్మాణం, ప్రధాని అమరావతి పర్యటన విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని మరోసారి నిర్మాణం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని నిర్మాణానికి గతంలోనే అడుగుపడినా పనులు మాత్రం ముందుకు సాగక అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సారవంతమైన వ్యవసాయ భూముల మధ్య విదేశాల నుండి వచ్చిన మంత్రులతో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని ప్రాంతంలో 33,000 ఎకరాలు రాజధాని కోసం స్వచ్ఛందంగా ఆ ప్రాంత ప్రజలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. రైతులు ఎంతో ఇష్టంతో భూములను ప్రభుత్వానికి అందించారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, అధికార మార్పిడితో అమరావతి అభివృద్ధి నిలిచిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం 2019 డిసెంబర్ 17న శాసనసభ వేదికగా 3 రాజధానులు ప్రకటన చేయడంతో రాజధాని నిర్మాణం మరోమారు ప్రశ్నార్థకమైంది. దీంతో అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు. రాజధానిలోని 29 గ్రామాలలోనూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు, ఇతర వర్గ ప్రజలు 1500 రోజులకు పైగా శాంతియుతంగా ఉద్యమం చేయడం గొప్ప విషయం. అమరావతి పరిరక్షణకు రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు 2021 నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు.
ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, అమరావతి రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత రైతులు ఉద్యమాన్ని విరమించి రాజధాని నిర్మాణం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రధాని పర్యటనలో 58,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధాన పథకాల కల్పనలో భాగంగా 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఒక రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 11,240 కోట్ల రూపాయల వ్యయంతో శాసనసభ, హైకోర్టు, సచివాలయంతో పాటు ఇతర పరిపాలనా భవనాలు, 5,200 కుటుంబాలకు గృహ వసతి నిర్మాణం వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో సుమారు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ ఏర్పాటుకు, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్కు 293 కోట్లతో, గుంతకల్లు వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు 3,176 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. బ్యూరో రిపోర్ట్, డిడి న్యూస్ ఆంధ్ర. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అమరావతి పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవడంతో పాటు లక్షలాదిగా సభకు తరలివచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి షరీఫ్ అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి పునర్నిర్మాణ వేడుకల్లో అన్ని జిల్లాల ప్రజలు భాగస్వామ్యం కానున్నారు. ముఖ్యంగా రాజధాని రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా అందించింది. ఇందుకోసం ప్రతి గడపకు వెళ్లి ప్రతి వ్యక్తిని ఆహ్వానించగా దాదాపు 5 లక్షల మంది ఈ సభకు రాగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండ వేడి ఎక్కువైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి సిద్ధం చేశారు. ఒకవేళ వర్షం పడినట్లయితే దానికి తగినట్ల ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు, అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది ప్రజలు ఈ సభలో పాల్గొనున్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేట వద్ద ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పార్క్ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 ఎంఎస్ఎంఈ పార్కులు ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా రాజధాని అమరావతి అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. నా ఆలోచన ఒకటే, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి.
రామాయంపట్నం వచ్చింది. రామాయంపట్నంలో BPCL 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ గాని, రైల్వే లైన్స్ గాని ఇన్ని వస్తులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా మీ మైండ్కు పదును పెట్టండి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందన్నారు. ఆనాటి దోపిడీ విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే అని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. కార్మికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు? ఈ కంకర ఈ సైజ్ ఏంటి? అది తీసుకో, బాగా ఏడుంది. ఎంత సైజ్ ఎంత ఇది? 20 mm. ఈ వర్క్ అంతా కాలమ్స్ కి అంతా 20 mm వేస్తారా? పుట్టింగ్స్ అన్నిటికీ అయితే వేస్తారు కింద బీమ్ కి. ఇప్పుడు కాలమ్స్ వేస్తున్నారు. ఇక్కడ ఏమేం పనులు ఉంటాయి? సెంటరింగ్, కాంక్రీట్ పని, సెంటరింగ్, రాడ్ బిన్నింగ్ అయ్యాడు సార్, మట్టి పని. అచ్చా, ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి వచ్చాయి కదా ఆటోమేషన్ లో, అవి వాడడం లేదా? ఇవన్నీ బాక్సులు, చుట్టూ బాక్సులు, కాలమ్స్, ఇవన్నీ 7 గంటలకు వస్తారు. 7 గంటలకు వచ్చి డ్రాయింగ్ ఇస్తారు సార్ మాకు. ఆ డ్రాయింగ్ చూసుకునేసి దాంట్లో ఏ నంబర్స్, ఏ రాడ్లు 10, 12, 20, 16 అనేవి ఉంటాయి సార్. దాన్ని బట్టి మేము ఒక 10 మంది పిల్లకాయలు ఈ కాలమ్స్ కట్టాలంటే సార్. ఇప్పుడు ఈ కాలం దగ్గర రండి. ఈ కాలమ్స్ కట్టాలంటే సార్ మాకు ఒక 10 మంది వస్తాం సార్ మేము. రోజు 2, 3. ఇది 20 mm రాడ్. 20 mm రాడ్ ఒక 20 రాడ్లు ఇచ్చారు సార్. ఈ రాడ్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది 2 x 3 అడుగులు సార్ కాలం సైజ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మేడేను పురస్కరించుకుని మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ పథకం కింద దాదాపు 46,94,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. సుమారు 75,23,000 మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. ఈరోజు దాంట్లో
మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 23 లక్షల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు కేవలం వేతనాలకే. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 రూపాయల కోట్ల. వార్తల్లో మరో విరామం తీసుకుందాం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. మహిళలకు కట్టెల పొయ్యి నుంచి ఎదురయ్యే సమస్యలను అధిగమించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన నేటితో 9 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో 2016 మే 1న ఉజ్వల యోజనను ప్రారంభించారు. 2024 నాటికి ఈ పథకం కింద 10 కోట్ల మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్ ప్రత్యేక ప్రతినిధి ధీరజ్ కుమార్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారన్నారు. ఇక దాదాపు 47,000 కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆమె వివరించారు. Total, I want to know about the project and the total cost of the project and which types of project will be inaugurated tomorrow. Regarding the Honorable PM's visit on May 2nd to Amaravati, so we have two major sets of projects for which foundation stone or inauguration or dedication is happening. So first is the Amaravati capital city. It was started long back, but then it was stopped in between. So now again we are doing a Puna Praram, which is basically a restart. So that is one category of works for which Honorable PM is laying the foundation stone. The second category is about 10 to 15 Government of India works, which are either foundation or inauguration or dedication to the nation. So the government of AP, the Amaravati development works, these cost about 47,000 crores and the Government of India works cost about 9,000 crores. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల నుండి ప్రజలు అమరావతికి తరలి వస్తున్నారని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. రేపు జరగనున్న అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న సభకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారన్నారు. అందులో భాగంగా జిల్లా నుండి సుమారు 5,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చేపట్టారన్నారు. 50 మంది వరకు వాళ్ళని మనం బయలుదేరించడం జరుగుతుంది. దానికి మెప్మా నుంచి మన పీడీ గారు అండ్ మెప్మా టోటల్ మెప్మా టీం అంతా కూడా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అంతా కూడా. అదేవిధంగా మన నగరపాలక
పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్ను అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పూలపల్లిలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఆసరా లేని వారు గౌరవంగా బతికేందుకు ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ను అందించడం జరుగుతుందన్నారు. 2014లో 200 రూపాయలు ఉన్న పెన్షన్ మొత్తాన్ని 2000 రూపాయలకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచితే వైసీపీ ప్రభుత్వానికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందన్నారు. ఈ ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఆ పింఛన్ను 4000కు పెంచిందన్నారు. దివ్యాంగులకు 6000, అనారోగ్యంతో లేవలేని వృద్ధులకు 15000 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. 200 రూపాయలు పింఛన్ ఉండేది. 200 రూపాయల పింఛన్ని ఎవరైనా పెంచితే 300, 400, మహా పెంచితే 500 చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు ఆ రోజు పెంచినటువంటి వ్యక్తి మరి మనం చూసాం. మళ్ళీ తర్వాత 1924లో ఒక మహానుభావుడు వచ్చాడు, పెంచుకుంటూ పోతానన్నాడు. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయన. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు. మళ్ళీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కలిసి పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 63,13,812 మంది పెన్షన్ తీసుకోవాల్సి ఉండగా ఇప్పటికే 59,28,520 మంది పెన్షన్ అందుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 93.90% పెన్షన్లు పంపిణీ పూర్తయినట్లయింది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఇతర రాష్ట్రాల విభజనల్లా కాకుండా ఈ 2 రాష్ట్రాలు ముంబై నుంచి విడిపోయినప్పుడు వివాదాలతో కాకుండా పరస్పర అభివృద్ధి ప్రయోజనాలతో విడిపోయిన రాష్ట్రాలుగా పేర్కొన్నారు. देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पूरे यमुनोत्री से लेकर प्रयागराज तक यमुना जी जहां जहां से गुजरती है वहां यमुना जी के जल को शुद्ध और पवित्र करना और दिल्ली के अंदर साबरमती की तर्ज पर एक रिवर फ्रंट बनाने के लिए बहुत तेजी से कार्यवाही शुरू की. रेखा जी भी वहां पर उपस्थित थी, प्रवेश यहां पर बैठा है. भारतीय जनता पार्टी की सरकारें ये पूरी योजना को समयबद्ध तरीके से पूरा करने के लिए कटिबद्ध है. और यमुना का కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. తద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఓటరు జాబితాను నవీకరించే వీలుంటుందని పేర్కొంది. అలాగే ఓటరు సమాచార స్లిప్ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ల సైజులను పెంచనున్నట్లు తెలిపింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలిగ్గా గుర్తించడంతో పాటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. తన సమకాలీన నటుల నటనను పరిశీలించి వారిని ఆదర్శంగా తీసుకుని ఇన్ని సినిమాలు చేయగలిగారని ప్రముఖ తెలుగు సినీ నటులు చిరంజీవి పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన వేవ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మేకప్ అనేది వాస్తవికతను దూరం చేస్తుందని, తెర మీద నటులను చూసిన సగటు ప్రేక్షకుడు దగ్గరితనాన్ని భావించేలా కళాకారులు నటించాలన్నారు. తెరపై కనిపించే పాత్రలపై ప్రేక్షకుల దృష్టికోణం మారిందని, వాస్తవికతకు దూరంగా ఉండే పాత్రల కన్నా సమాజాన్ని ప్రభావితం చేసే పాత్రలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. It is to become a star. Then I thought I started sourcing inspiration, drawing inspiration from my contemporary people. Now Mithun Dada is here. In 77, I was a student in a film institute, acting. I have seen that Mrugaya, and he won the national award for his acting. It was so natural.
ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు కోస్తాంధ్రలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.